నమస్తే. సిద్దిపేటలో ఏం జరుగుతోంది? ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కున్న బోర్డులో కేసీఆర్ ఫోటో ఉంది. సో ఈ కేసీఆర్ ఫోటో ఎట్లుంటుంది? ఆయన ముఖ్యమంత్రి గాడు, మాజీ ముఖ్యమంత్రి. సో ఎమ్మెల్యే హరీష్ రావు ఫోటో ఉంటే ఓకే, బట్ కేసీఆర్ ఫోటో ఎట్లా ఉంటుందని చాలామంది అక్కడ క్వశ్చన్ చేశారు. మొత్తానికైతే ఏం జరిగిందో, కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి ఆ ఫ్లెక్సీని జింపేశారు. మళ్ళీ వీళ్ళ ఫ్లెక్సీలు జింపేశారు. సో ఇట్లా ఒకరికొకరు ఫ్లెక్సీలు జింపుకున్నారు. అండ్ దాంతోపాటుగా హరీష్ రావు రుణమాఫీ విషయంలో చేసిన కామెంట్స్, రాజీనామా చేస్తాన దానిపైన కూడా పెద్ద ఎత్తున ఒక వార్ నడుస్తున్నది. రాజీనామా చేయాలని ఇటు రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ అంటుంటే, మీరు ఎక్కడ మొత్తం రుణమాఫీ చేశారు, సమాధానం చెప్పాలి అని హరీష్ రావు అంటున్నాడు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి, సిద్దిపేట జిల్లా నుంచి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న చక్రధర్ గౌడ్ ప్రస్తుతం నా ముందున్నారు. ఆయనతో మనం డిస్కస్ చేద్దాం ఏం జరుగుతుందో. నమస్తేనా? నమస్తే అన్న. ఏం జరుగుతున్నది సిద్దిపేటలో? హరీష్ వర్సెస్ కాంగ్రెసా? సో మీరైతే ఎక్కడ కనబడినట్టున్నది? నేను డ్రామాటికల్గా జరిగే దాంట్లో ఉండా అన్న. నిజాయితీగా కొట్లాడతా. నేను ఏది కొట్లాడినా కాన్స్టిట్యూషనల్గా కొట్లాడతా. రోడ్ల మీదకి వచ్చి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేయొద్దు. రియల్ వార్ అంటే సామాన్యులు ఇబ్బంది పడేది కాదు. వీళ్ళంతా నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చెయ్యి, ఇదంతా ఒక డ్రామా కనిపిస్తుందాడ. ఓకే, ఏదో టీవీ 9లో అన్ని ఛానళ్లలో ఏమిస్తున్నాడు, అట్టుడుకుతుంది ఇట్లుడుకుతుంది, సిద్దిపేటలో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతలేదు, ఒక డ్రామా జరుగుతుంది. ఒక డ్రామా అంటే ఎట్లా? హరీష్ రావు నైట్ వెళ్ళింది నిజమే కదా. ఒకటి చెప్పాలండి, ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. ఇవాళే చింపాలనా? మీరే చెప్పండి. సింపుల్గా చింపాలనుకుంటే హరీష్ రావు పురమాయిస్తాడు కొంతమంది అమాయకుల్ని పురమాయిస్తాడు. మీకు ఒక విషయం చెప్తాను. నేను ఏది చెప్పినా ఇప్పటివరకు నోటికొచ్చేట్టు వరానండి, విత్ ఎవిడెన్స్ చెప్తా. ఇది కలెక్టర్ గారికి నేను ఇచ్చిన వినతి పత్రం. ఏ తారీఖు? 6 తారీఖు ఇచ్చిన. మాజీ సీఎం అది. మాజీ సీఎం ఫోటో ఉండడం నిబంధనలకు విరుద్ధం. సో దాన్ని తొలగించాలని ఇచ్చిన. ఓకే, ఏమని ఉండేది అక్కడ అసలు? యాక్చువల్గా ఏముండే అంటే ఇట్లుంటది. క్యాంపు కార్యాలయం సిద్దిపేట నియోజకవర్గం. కేసీఆర్ ఫోటో ఎందుకే అని చెప్పిన. ఇది కొండా సురేఖ గారికి కూడా ఇచ్చిన. అక్క ఇట్లా జరుగుతుంది, ఇది కలెక్టర్ గారికి ఇచ్చిన. సిద్దిపేట కలెక్టర్ ఏ తారీఖు? 7 తారీఖు ఇచ్చిన. ఏమని? తీసేయాలి, నిబంధనలకు విరుద్ధంగా ఉంది, మీరు ఎట్లా ముఖ్యమంత్రి పెడతలేరు, అది పెట్టకున్నా అట్లీస్ట్ ఆయన తీసేయండి అని ఇచ్చిన. 6 తారీఖు ఇస్తే 16 తారీఖు జరిగింది. ఎందుకు జరిగింది? కొండా సురేఖ గారికి. అవును, కొండా సురేఖ గారికి కూడా, మంత్రి గారికి కూడా ఇచ్చిన. ఇది 13 తారీఖు ఇచ్చిన. ఓకే. అయితే సురేఖ అక్క గారు ఏం చేశారంటే, ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తీసేయాలని నాకు తెలిసి వారు ఎక్కడో సిద్దిపేటలో ఎవరికో చెప్పారు ఖచ్చితంగా తీసేయాలని. ఎక్కడ గవర్నమెంట్ వాళ్ళు తీస్తే ఈయన ఇజ్జత్ బజార్కి వస్తుంది, నేను ఆగమైపోతా అని అనుకున్నాడో ఏమో. 4 ఇక చక్రధర్ గారికి క్రెడిట్ అంతా దక్కుతుంది, పీకేస్తే వానికి క్రెడిట్ తగ్గద్దు. సో నేనే గేట్లు తీసి పెడితే చెప్పుకోపోర్రా అని కొంతమంది లీడర్ కావాలా ఇప్పుడిప్పుడే అనుకునే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాడు. ఓకే. సో వాళ్ళు వేరు ఇదే ఇక దొరికింది కదా అని చింపారు. సరే, మీ ఇన్ఛార్జే కదా, సిద్దిపేట ఇన్ఛార్జ్ వాళ్ళే కదా వెళ్ళింది. ఇక ఎవరు వెళ్ళిరు నాకు అనవసరం. ఎవరు వెళ్ళిరు నాకు అనవసరం. హరీష్ రావు గేట్ ముట్టుకునే ధైర్యం అని ఉందా అండి ఆయన నార్మల్గా ఆయన ఫోటో మీద కూడా రాయేస్తేనే పడాడు. ఆయన గేట్లు తీసుకొని పోయి ఇంత అంటే నేను ఓపెన్ ఇట్లా చేసి పెట్టిండు, దొంగతనం చేసుకోరని. అదంతా కొంతమంది నాయకుల్ని తయారు చేయడానికి, నాలాంటి వాళ్ళని తొక్కి పారేయడానికి కొంతమంది లీడర్లను తయారు చేస్తుంటాడు. ఓకే. సో దాంట్లో భాగమే. కానీ అంటే అక్కడ ఏదో ఒక కాంట్రవర్సీ చేసి శాంతి భద్రతల ప్రాబ్లం తీసుకురావాలి. రేవంత్ ఉంటే ఇట్లా అవుతుంది, రేవంత్ రెడ్డి గారు ఉంటే ఇట్లా అవుతుంది, మేముంటే ఇట్లా కాకపోదు, ఇలాంటి మెసేజ్లు చేయడానికి కొంచెం డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు కూడా వచ్చి జించినట్టున్నారుగా, మీ కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీలు కూడా చింపినట్టున్నారు. ఇక అదే మేము చెప్తాం, మీరు చింపరు, ఎవరికి ఉపయోగం అండి? ఎన్ని సమస్యలు ఉన్నాయి. రైతు రుణమాఫీ జరిగింది, దాన్ని ప్రజలకు తీసుకపోదామా? ఈ చిల్లర ఫ్లెక్సీలు పెట్టుకొని చింపుకుందామా? ఇప్పుడు సిగ్గు కొంచెమైనా హరీష్ రావుకు ఉండాలి. ఎందుకు సిగ్గు ఉండాలంటున్నా అంటే, నీది గవర్నమెంట్ పడిపోయినప్పుడు, నువ్వు తినేది క్యాంప్ ఆఫీస్ సొమ్ము అయినప్పుడు, నీ మామ ఇష్టం ఉంటే నీ బెడ్రూమ్లో పెట్టుకో ఫోటో, అంతేగాని నువ్వు కొంచెమైన ఇంగితం ఉండాలి. 30 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుక తిరుగుతావు.
అక్కడ ఫోటో తీసేస్తే ఇలా పిల్లగాలు చింపే అవకాశం రాకపోతుండే కదా. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వంచుతుండు. నీ అయ్యా సొమ్ము ఏమైనా వంచుతున్నావా? ఎవడబ్బా సొమ్ము వంచుతున్నావు? సీఎం ఫోటో లేకుండా ఎట్లా పంచుతావు? సీఎం రిలీఫ్ ఫండ్ కదా, ఇంకా నీ మామ కాదు కదా సీఎం అంటే. ఆయన కొంచెం ఇంగితం ఉన్నాడు ఎవడైనా, తెలివి ఉన్నాడు ఎవడైనా. అందుకే చదువుకున్ననే పాలిటిక్స్లోకి రావాలంటారు. పాలిటెక్నిక్ చేసి వచ్చాడు, పాస్ అయిండో ఫెయిల్ అయిండో తెలియదు. ఈ పాలిటిక్స్లోకి వచ్చి మాలాంటి సిద్దిపేటలో పానాన్ని తింటుండు. నేను 1,00,000 సార్లు చెప్పిన, ఆయన వల్ల ఏ ఉపయోగం లేదు. ఆయన ఇంకా కొంతమంది జోకుడుగాళ్ళు ఎందుకు జోకుతారో అర్థం కాదు. పోనీ ఆయనను మనం ఏమన్నా టార్గెట్ చేసి కొడదామా అంటే ఒక మంచి పదవాన్ని ఇవ్వండి. ఇప్పుడు మా దగ్గర మెదక్ కాన్స్టిట్యున్సీ 7 ఉన్నాయండి. 7 ఒక్క ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, మిగతా 6 ఖాళీగానే ఉన్నాయి కదా. ఈ 6 నాకు ఒక అవకాశం ఇస్తే ఇంత కొట్లాడుతున్నా. అరే పదవి ఇస్తే ఎంజాయ్ చేయనీకి చూడ ఖాళీ ఉంది. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఖాళీ ఉంది. దానికోసం నేను కొంత పై లెవెల్లో చెప్పుకున్నా, నేను ఇట్లా కొట్లాడుతున్నా, నాకు ఒక్క నామినేటెడ్ పదవి ఇస్తే హరీష్ రావుకి చెక్కు పెడతాడా అని చెప్పిన. ఇక మాదాలని కొంతమంది బీసీ నాయకత్వం ఎదగకుండా చేయడానికి కొంతమందిగా, పేర్లు అవసరం లేదు, వాళ్ళు చక్రధరకి ఎట్లు ఇస్తారు, చక్రధరకి ఎందుకు ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వవు చక్రధర? బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిందా, బీఎస్పీలోకి వెళ్ళి వచ్చిందా, ఒక సామాజిక పార్టీ నుంచి వచ్చిందని నిలబడ్డా, కొట్లాడినా, జైలుకు పోయినా, సర్వనాశనమైనా ఎవరికి ఇస్తారు? సంచులు మోసుకొచ్చేటోళ్ళకి ఇస్తారా? నిజంగా కొట్లాడేటోళ్ళకి ఇవ్వాలి. నాకు ఏమైనా కాన్ఫిడెన్స్ ఉందంటే మా సురేఖక్క గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద కాన్ఫిడెన్స్ ఉంది. పదవి నాకు గుర్తిస్తారేమో అని ఆశ, అంతే. ఓకే, వచ్చే అవకాశం ఉందా మరి? ఎట్లా అంటే చాలామంది ఇప్పుడు హరీష్ రావు అంటే ఆల్మోస్ట్ అందరితో ఆయనకి దగ్గర సంబంధాలు ఉంటాయి, రకరకాల. మీరే అంటున్నారు మా దాంట్లోనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, మా దాంట్లో వాళ్ళనే పిలిపించి ఫ్లెక్సీలు చింపుకున్నాడు అని అంటున్నారు. మరి అలాంటప్పుడు మరి మీకు ఎట్లా వస్తుంది? ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు కూడా నాకు సీట్ రానియాలి ఈ హరీష్ రావు. అప్పుడు వాళ్ళు కొంతమంది దొంగన వాడుకులు పైసలు తిన్నారు. ఆ తిన్నవాడిని పిఎనే చెప్పిండు, అన్న మావాడు పైసలు తిన్నాడు, నువ్వు ఈ పార్టీ వదిలే అన్నాడు. అప్పుడు ఏమన్నా అంటే నిజంగా బీజేపీకి నిబద్ధత ఉంటే నాకు సీట్ ఇస్తుందని చెప్పిన కొట్లాడేటానికి. ఇయ్యలేదు. ఇప్పుడు చూడా కూడా ఇయ్యలేదు అనుకో, జనం డౌట్ పడతారు ఇక లోకల్లా. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన కొట్లాడేటోళ్ళు కావాలి. పానం పెట్టి కొట్లాడతా. ఈ మొన్న 1 మీద నిలబడ్డా, హరీష్ మీద నిలబడ్డా. ఒకవేళ కొంచెం తేడా అయి ఆ పార్టీ గెలిస్తే నన్ను వాడు ఖతం చేసేటోడే. అంటే సాగుకు కూడా భయపడకుండా నిలబడ్డా కదా. నిజంగా హరీష్ రావుని కొడదామంటే హరీష్ రావు చెంచాగాళ్ళని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకొని హరీష్ రావుని వేసేద్దాం తీసేద్దాం అంటే ఏడైతుందండి? నవ్వుతారు వాళ్ళు వెనక నిలబడి. హరీష్ రావే పంపుతాడు వాళ్ళని. ఏం జరుగుతుందో చూసి నాకు చెప్పురు అని ఇప్పుడు సిద్దిపేట కాంగ్రెస్ లో హరీష్ రావు చెంచాలు ఉన్నారు. ఒక్కసారి వ్యభిచారంకి అలవాటు అయినోడు సంసారం చేస్తే కూడా మనకి సంసారం రుచి ఎట్లా తెలుస్తుంది? బీఆర్ఎస్ నుంచి ఎవరైతే కొంతమంది సిద్దిపేట నుంచి వస్తున్నారో వాళ్ళని పార్టీలోకి తీసుకోవడమే తప్పు. సరే, నన్నేం తీసుకున్నామంటే నేను బీఎస్పీ నుంచి వచ్చిన, కొట్లాడి వచ్చిన, గత ప్రభుత్వం మీద ఫైట్ చేసి వచ్చిన. ఇప్పుడున్న వాళ్ళు దేనికోసం వస్తారు? సూడా ఎందుకు? పైసలు బాగా వస్తాయి. ఏం పైసలు లేవు దాంట్లో. ఉంటే లోకల్లో చాలా అక్రమాలు జరిగినాయి. ఈ దొంగను బజార్కి ఈడవాలంటే మొత్తం అల్లనే ఉంది స్టోరీ. ఏమున్నది అందులో? భూ కబ్జాలు ఎట్లా విచ్చలవిడి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సర్వే నంబర్ 333 అని ఉంది, మిట్టపల్లి శివారులో ఉంటుంది. 81 ఎకరాల 6 గుంటలు కబ్జా గురైంది. ఆర్టీ వేసిన ఇంత ఫైల్ ఉంది. ఇప్పుడు ఆ ఫైల్ మీద నేను ఏదన్నా చర్య తీసుకోవాలంటే ఇప్పుడు నేను ఎవరికి చెప్పినా అందరు కడుపు నిండి ఉన్నారు, లైట్ తీసుకుంటారు. నాయకులు కానీ ఎవరు కానీ బాజాప్ చెప్తున్నారు, ఏ పార్టీ అయినా కానీ. నాకు ఇస్తే నా నెత్తి భారం కాబట్టి నేను సంతకాలు పెట్టి వాడిని దోషులు ఎవరో బజార్కి ఇడిచి అది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తా కదా. అట్లా చేయడం వల్ల గవర్నమెంట్ వనరులు పెరుగుతాయా లేదా మీరు చెప్పండి. సరే, చక్రధర ఆస్తి ఎప్పుడు ఎంత ఉందో ఎప్పుడైనా అంతే ఉంటుంది. నాకే డబ్బాషి ఉంటే వేరేలాగా ప్రవర్తించేవాడిని. ఇంత కొట్లాడడం ఈ ప్రభుత్వంలో కూడా ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు చూస్తే ఇస్తుంది అనుకుంటున్నా. నేను ఎక్కడ కష్టపడలే చెప్పండి. రంగనాయక సాగర్ మీరు వచ్చిర్రు, నా ఇంట్లో కబ్జా పెట్టిండి ఆయన. ఏమన్నా ఆడ కబ్జా పెడితే 9 గుంటల గురించి హైకోర్టుకు పోయి నోటీసులు పంపించింది. ఎలక్షన్లో తప్పుడు విధానాలు పాటించిండని చెప్పి రీకౌంటింగ్ చేయమని ఇప్పటికి అడిగితే సప్పుడు ఎత్తలేడు హరీష్ రావు. అంత పెద్ద మొగోడే కదా. దమ్ముంటే రా, ఇద్దరం సగం సగం పైసలు పెట్టుకుందాం, రీకౌంటింగ్ చేయించు. ఒకవేళ రీకౌంటింగ్లో నాకు వచ్చిన ఓట్లు గవ్వే అయితే నేను విత్డ్రా చేసుకుంటా పిటిషన్.
ముక్కు నాలుగు నమస్తే హరీష్ అన్న తప్పైందంట. నీ జోలికి రా, నీ పేరే దియ లైఫ్ లో. సో ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంది, ఎవరిది నడుస్తున్నది ఇప్పుడు? అధికారులు, పోలీసులు, హరీష్ రావు స్టిల్ ప్రభుత్వం మీది కదా, ప్రభుత్వం మాదైనా నాయకుడు కదా రేవంత్ రెడ్డి. అదే ఎందుకు ఫోకస్ చేస్తలేరో అర్థమైతలేదు సిద్దిపేట పైన. అంతేనా? చాలా దుర్మార్గుడు అండి హరీష్ రావు. అన్న వదిలేస్తే రేపు రేవంత్ రెడ్డిని తినేస్తాడు. ఇప్పుడు చెప్తున్నా, మనసు బాధతోటి చెప్తున్నా, సిద్దిపేటని పట్టించుకోకపోతే అసలు విషపురుగే సిద్దిపేటలో ఉంది. మీరు కేటీఆర్ ఒక ఎత్తు, కేసీఆర్ ఒక ఎత్తు అయితే హరీష్ రావు అనేటువంటి ఇంకా డేంజర్ గాడు. ఆయన వదిలేస్తే అంత పెద్ద తప్పు లేదు. అసలు మెడవట్టి ఇప్పటికే నూకాలే 8 months ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకు అధికారులు ఎవరిని మార్చలేదు? ఇంకా ఎవరున్నారు పాత వాళ్ళు? ఇప్పుడు సిద్దిపేట పోలీస్ శాఖలో చెప్తే మళ్ళీ పోలీసు వాళ్ళు ఏమంటారు, మా నాయకులు అయితే ఫోన్ చేసి చక్రధారిగా గిట్లయితే కష్టం అంటే, ఎట్లయితే కష్టం? నేను ఎవరో తీసుకొస్తే రాలే, ఒక్కరిని వచ్చినా సిద్దిపేట నా సొంత తెలివితోటి వచ్చిన. ఇంకా 10 ఏళ్ళు నువ్వు పదవి ఇవ్వకపోతే 10 ఏళ్ళు కష్టపడతా ప్రజలల్లా. నా ముఖం చూసి ఓట్లు పడే స్థాయికి వస్తా నేను. ఇవాళ అందలం ఎక్కాలని లేదు. కానీ పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు అరే సీఎం రేవంత్ రెడ్డిని తిడుతుండని ఒకరి మీద కేసు పెడితే ఆ కేసు డిస్పోజ్ చేసిర్రు. అంటే పోలీసు ఎవరి కోసం పనిచేస్తుంది అక్కడ? హరీష్ రావు కన్సందల్లో రేవంత్ తిడుతున్నారని కేసు పెట్టిరా? విచ్చలవిడిగా తిడుతుండు. అంటే ఒక మీడియా కూడా తిట్టేదాకుండా మీరు కూడా తిడతారు. ఏది సబ్జెక్ట్ బేస్డ్ గా తిట్టాలి, వ్యక్తి దూషణ కూడా మంచిది కాదు. అరే విచ్చలవిడి తిట్టుడు అది మళ్ళా నన్ను మించిపోయాడు. అంటే మీరు మీ వాళ్ళు కూడా తిడుతున్నట్టున్నారు, మీ మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు లోకల్ గా ఉన్న వాళ్ళు కూడా గట్టిగానే తిడుతున్నట్టున్నారు కదా వాళ్ళని. ఎవరు తిట్టినా సబ్జెక్ట్ బేస్డ్ గా తిడతారండి. సబ్జెక్ట్ బేస్డ్ గా తిడితే నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ పరిమితికి మించి తిడితే కొద్దిగా భయం పెట్టాలని కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ మరి పిలిచిన కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. గవర్నమెంట్ మీద మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా మరి? గవర్నమెంట్ అంతటి ఉంది, సిద్దిపేటలో లేదనే నా బాధ. ఇప్పుడు ఈ మాట చెప్తే మళ్ళా ఇట్లా మాట్లాడినామని ఎవరన్నా ఫోన్ చేసినా అది వాళ్ళకి మాట్లాడి పదవి అడిగితే మళ్ళీ ఇవ్వరేమో కదా. పదవి కంటే బాధ్యత ముఖ్యం. మీరేమన్నానండి, పదవి కంటే బాధ్యత ముఖ్యం. నా ఒక్క స్వార్థం కోసం ఇట్లా మాట్లాడకపోతే నాలాంటి కార్యకర్తలు సర్వనాశనం అవుతారు. కొంతమంది అంత పెయిడ్ బ్యాచ్ హరీష్ కొవ్వటి గాళ్ళు ఉన్నారు ఆడ. వాళ్ళు అట్లే ఉన్నారు అనుకోండి, పార్టీ బాగుపడదు. రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతుంది, రుణమాఫీ ఎవ్వడు ఇప్పటి వరకు ఊళ్ళలోకి తీసుకపోలే, ఒక్కడు తీసుకపోలే. చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఉంది సిద్దిపేటలో. రేవంత్ రెడ్డి గారు కనుక పట్టించుకోకపోతే చాలా కష్టం. ఇప్పుడు రఘునందన్ గెలిచింది కదా మొన్న మెదక్ ఎంపీగా. ఇప్పుడు మీ నియోజకవర్గంలో కూడా మంచి ఓట్లే వచ్చినాయి కదా బీజేపీకి కూడా వచ్చినాయి. మీకంటే ఎక్కువ బీజేపీ యాక్టివ్ లో ఉన్నదా? అట్లేమన్నా కనిపిస్తుంది? బీజేపీకి డిపాజిట్ రాదాడ. అట్లాంటిది 60,000 ఓట్లు పడ్డాయండి. 62,000 ఓట్లు సంథింగ్ పడ్డాయి. ఎట్లా పడితే చెప్పండి? ఎవడు సహకరిస్తా పడ్డాయి? ఎవడు సహకరించదే పడ్డా. నా బొమ్మ వేస్తే బండిల మీదకి నా బొమ్మ తీస్తారు, చక్రధర్ కాంగ్రెస్ లో ఉన్నట్టు తెలియద్దని. అదే బాధ్యత నాకు ఇచ్చి ఉంటే అద్భుతంగా గెలిపించుకునేటోంది. బీసీలను ఎదగనియరు చాలా వరకు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బీసీఓడు పోరాటం చేస్తే తొక్కేసుడే. బీసీ అవుడు ఒక శాపం. బీసీలకు ఎవడరా శత్రువు అంటే మళ్ళీ బీసీఏ. ఈ ఎలమదొరలు ఏం చేస్తారంటే బీసీని డైరెక్ట్ చెప్పవికి అది కొట్టారు, మనోని బాణంలో పెట్టి బీసీతోనే కొట్టేస్తారు. అది పరిస్థితి. ఇలా నీలమ్మధు పరిస్థితి అట్లే ఉంది. ఎంత కష్టపడుతుంది, తొక్కేస్తూనే ఉన్నారు. నీలమ్మధుని ఓడగొట్టారు కదా అందరు కలిసి. ఖచ్చితంగా సిద్దిపేట పాత్ర ఎక్కువ ఉంటుందండి దాంట్లో. సీఎం రేవంత్ గారు చెప్పడం కంటే ముందే నేను చెప్పిన కాంగ్రెస్ లో ఓడగొట్టారు. కాంగ్రెస్ లో కొంతమంది సిద్దిపేట నియోజకవర్గం గురించి చెప్తారు. మెదక్ లో అన్ని సెగ్మెంట్లలో 7 సెగ్మెంట్లలో పై స్థాయిలో ఉన్న లీడర్లే. అవును, ఇట్లా మాట్లాడితే నాకు ఎఫెక్ట్ అయితే అని తెలిసి కూడా మాట్లాడుతున్నా. నేనేమో తెలివగా మాట్లాడతలేదని తర్వాత మాట మార్చా. మనం కష్టపడ్డ గెలిచేటోళ్ళమే కానీ గెలవలేదంటే ఆ ఓటమి నాకు తెలిసి ఈయనది కాదు, నీలమ్మధు అన్నది కాదు, ఆడ నిలబడ్డ వాళ్ళందరిది ఓటమి. ఓకే, ఏమన్నా అంటే నన్ను మళ్ళా రాడికల్ ఇప్పుడు పోలీసు వాళ్ళని తిడతాడు చక్రధర్ అంటే, తప్పు చేసి ఎవరినైనా తిడతా. అది ఏ ప్రభుత్వం అయితే ఏందండి? ప్రజలకు మంచి జరగాలి అంటే వాట్ ఈస్ గవర్నమెంట్? పీపుల్ ఈజ్ ద రియల్ గవర్నమెంట్. అంతే కదా, ప్రజలు విశ్వసిస్తేనే రేవంత్ రెడ్డి అని ఇవాళ ముఖ్యమంత్రి అయిండు. సో ప్రజల నమ్మకం చాలా ఇంపార్టెంట్. సిద్దిపేటలో అది ఏది లేదు, ఇష్టం ఉన్నట్టు కెమెరాలు పెట్టుకోరు. పోలీస్ స్టేషన్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయండి, 11 కెమెరాలు పెట్టుకోవాలని. ఒర్రంగా మొన్న మా ఏసీపీ 5 కెమెరాలు తీసుకొచ్చి పెట్టిండట. ఇక కోర్టుకు పోయి వేసుకుందామా అనుకున్నా కానీ పోంతి అని వదిలేసిన. ఆయన ఏజ్కి వాల్యూ ఇచ్చి వదిలేసిన. ఎవరి కోసం అడిగినా నా ఇంట్లో పెట్టుమని అడిగింది. నా కెమెరాలు రేపు నీ తుపాకి ఎత్తుకపోతాడు, నిన్నే ఎవడన్నా గాల్చెత్తాడు, నీ ఫైల్ ఎత్తుకపోతారు, రేపు
ఎవడో నడుచుకుంటూ పోయి కింద పడి లాకప్ డెత్ అంటారు. ఎవిడెన్సెస్ కావాలి కదండి. నేను ఏది అడిగినా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక అన్ని తిట్టినా శ్రీనివాసరెడ్డి అని 80 ఎకరాలు దోచేసిరండి. ఎక్కడ? దుబ్బాకలో. ఓకే. ఆ జాగా కొన్నదోడు ఒక బీజేపీ నాయకుడు కొన్నాడు. కబ్జా జాగా నువ్వు ఎట్లా కొంటావు? అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు నేను అవన్నీ తీస్తా, వాళ్ళ కోసం కొట్లాడొద్దని చెప్తున్నారు మా వాళ్ళే నాకు. నువ్వు కొట్లాడద్దు, సైలెన్స్ ఉండాలంటే రెవెన్యూ ఏమని గవి నడువై ప్రజల కోసం ఎంత దూరమైనా ఇయ్యాల. కాకపోతే 15 ఏళ్ళకైతే ఎమ్మెల్యే వయసు అయిపోలే కదా. కానీ జనంకి నిలబడాలండి, వాళ్ళు నమ్మిరు కదా మనల్ని. మీ ప్రోగ్రామ్ నడుస్తున్నదా ఈ రైతులది? చేస్తున్నాం కానీ ఇక లోకల్ లెవెల్లో చేస్తాం, చిన్నగా చేసేస్తాం. ఈ మీడియాకి ఎక్కితే మళ్ళా హరీష్ రావుకి మనసు పట్టదు. కొద్దిగా ఈ వయసులో ఆయనకు మనశ్శాంతి ఇవ్వాలంటే కొద్దిగా వదిలేసిన, సైలెంట్ చేస్తా. మా దగ్గర ఎవ్వరు ఏం పోయినా మా ఎమ్మెల్యేకి ఫోన్ చేయరు, నాకు ఫోన్ చేస్తారు. ప్రతిరోజు 10,000 సేవ చేస్తారు, 10,000. చనిపోయిన వాళ్ళ ప్రతి ఇంట్లో 10,000 రూపాయలు ఇస్తాను. మీరు ఇస్తారా? నేనే ఇస్తాను. మీరు ఎవరినైనా అడగండి, ఏ నియోజకవర్గం మొత్తం ఎక్కడ ఎవరు చనిపోయినా 10,000 ఫస్ట్ ఫోన్ నాకే వస్తుంది. ఓకే. అంటే మా ఎమ్మెల్యే లేడని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇక హరీష్ రావు లేడు, మా ఎమ్మెల్యే చక్రధారి అనుకుంటారు. ఇక కొంతమంది ఉంటారు ఇక ఈ యాక్టింగ్ నాకు రావండి, నాకు రాకనే రాజకీయాల్లో పైకి వస్తుంది అని అనుకుంటా. కానీ ఒక అవకాశం సీఎం గారిని కలుద్దామంటే ఎవడు దోలుకపోడు, ఎవరో ఒకరు ఉండాలి కదా. నన్ను దోలుకోవర్రా బాబు అంటే ఒక్కరు తీసుకోవరు. మరి బుట్టచోరు గారు అందరినీ పట్టుకపోతారు. వాడు 10 రూపాయల వానికి రాడు. మా మిస్సెస్ అడుగుతుంది, అందరు పోతురు, పనికి మాలినోడు కూడా పోతుండు సీఎం దగ్గరికి, నువ్వు ఎందుకు పోతలేవు, నిన్ను ఎవరు తీసుకోవట్లేరు అంటే ఎవరు తీసుకోవట్లేరు, మనం పనికి మాలినోని కాదు కదా, జోకటోని తీసుకోపోతారు. మరి రేవంత్ రెడ్డి అన్న ఒక అపాయింట్మెంట్ ఇస్తే సిద్దిపేట సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తే సిద్దిపేట మనదైతుందో కూడా చెప్తా. ఒక అవకాశం ఏంటి, సిద్దిపేటని తీసుకొచ్చి చేతిలో పెడతా. అక్కడ 65,000 బీజేపీకి వచ్చిందంటే ఎల్మోడు ఒకటైండు అనేది పక్కన పెట్టండి. వ్యతిరేకత అవుతుంది కదా హరీష్కి. మన అసెంబ్లీలో పడ్డాయి కూడా హరీష్ రావుకి 65,000 అవే పడ్డాయి. ఆ దొంగ ఇప్పుడు మళ్ళా రీకౌంటింగ్ చేద్దామంటే వస్తలేడు, ఏదో ఒకటి పిటిషన్ వేస్తా ఉంటాడు. ఇది పరిస్థితి. ఇంకొకటి, ఇప్పుడు రుణమాఫీ మీద పెద్ద చర్చ నడుస్తున్నది. రేవంత్ రెడ్డి ఏమో హరీష్ రావు రాజీనామా చేయని, వీళ్ళు అంటున్నారు 31,000 కోట్లలో 18,000 కోట్లే చేసినావు, ఇంకా చాలా మంది రైతులకు మాఫీనే కాలే, 100% రుణమాఫీ చేసినట్టుగా నిరూపిస్తే నువ్వు నేను రాజీనామా చేస్తే అవసరమైతే అని ఇంకోవైపున కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ హరీష్ గెలిచిండా, రేవంత్ రెడ్డి గెలిచిండా, ఎవరు గెలిచిరని మీరు అనుకుంటున్నారు? పచ్చకామర్లోనికి అన్ని పచ్చగా కనిపిస్తాయి. హరీష్ రావు అనేటోడు బూతు పుస్తకం. హరీష్ రావు అనేటోడు ఒక బూతు పుస్తకం. రేపు నువ్వు కంపెన్సేషన్ కేసులో డిఫమేషన్ వేసినా నాకు వీకెండ్ లేదు, కానీ డైరెక్ట్ చెప్తా, బూతు పుస్తకమే. వాళ్ళంతా కుతంత్రాలు ఉంటాయి, మంచి ఉండదు అక్కడ. ఎంతమందికి జరిగింది, ఎంతమందికి జరగలే, నువ్వు పట్టుకరా. మరి సిపాయి నువ్వు పట్టుకరా కదా, నువ్వు ఎమ్మెల్యేవే కదా, ఆర్టీఏ వేసి పట్టుకరా. ఆల్రెడీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి రీచ్ కాకపోవచ్చు, అర్హత లేకపోతే కూడా కాకపోవచ్చు. ఒకే రేషన్ కార్డు మీద ఒకరికి ఇస్తామన్నారు, ఒకే రేషన్ కార్డు మీద కొన్ని టెక్నికల్ థింగ్స్ ఉంటాయి. కొంత వాళ్ళ మనుషులు ఉంటారు, బీఆర్ఎస్కి సంబంధించి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు కూడా ఉన్నారు. ఇప్పటికీ మా సిద్దిపేటలో ఉన్నాడు ఆర్డీఓ, ఇప్పటికీ ఆయన పని చేస్తూ ఉంటాడు హరీష్కి. సో చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారండి, చాలా గొప్ప నిర్ణయం. వీళ్ళంతా మొత్తం మాంసం తిని బొక్కలాడ వారిసిపోతే ఇవాళ ఆయన పోయి ఫారిన్లో ఈడ కష్టపడి ఇంత ఫండ్ అయితే తీసుకొచ్చిండు, చేస్తుండు కదా, ఒక సాహసమే కదా, అప్రిషియేట్ చేయాలి. నిజంగా తెలివి ఉంటే అప్రిషియేట్ చేయాలి. మీరు మీ ప్రాజెక్టులు ఏంది, మీ కథ ఏంది, మీ లెక్క ఏంది, ఫస్ట్ మనకు చెప్పే ముందు నీ చరిత్ర చూసుకో. రబ్బర్ చెప్పులతో వచ్చినావు ఒకప్పుడు, ఇదే మాట అంటే తొలి వెలుగులో నా వీడియో డిలీట్ చేయించిరా రై ప్రకాష్ తోటి, ఇప్పుడు అంట మన తొలి వెలుగులా రబ్బర్ చెప్పులతో వచ్చినావు, నీకు ఎక్కడివా పైసలు, నువ్వు కట్టిన ప్రాజెక్టులో నా రీతికున్నాయా, మొత్తం కుప్ప కూలుతున్నాయండి. ప్రజల సొమ్ము, మీరు నేను మీ కెమెరామెన్ లాంటి వాళ్ళు ఉప్పు మీద పప్పు మీద పెట్టిన పైసలన్నీ ఈ పందికొక్కులు తిన్నారు. ఈయన రుణమాఫీ గురించి మాట్లాడుతాడు, మళ్ళీ దళితుల కట మేము కరెక్ట్ వాల్యూ ఇస్తలేమట. చెప్పులతో కొట్టాలి వీళ్ళని దళితుల గురించి మాట్లాడితే. దళితుల్ని సీఎం చేస్తా ఎవరు అందరి వీళ్ళు కాదా? దళితులు పక్కకు కూర్చుంటే నెట్టేసిన చరిత్ర వీళ్ళది కాదా? దళిత ద్రోహులు. జనానికి ఇంకా కూడా ఏమన్నా కసి మిగిలితే వీళ్ళని చెప్పులతో కొట్టాలి రోడ్ల మీద. రైతు రుణమాఫీ గురించి మాట్లాడద్దు, అది చీము నెత్తురు లేని బతుకు,
ఆయన రాజీనామా చెయ్యడు. ఇది ఇద్దరికి తెలిసి ప్రపంచంలో ఆయన రాజీనామా చేయడని. ఒకటి రేవంత్ రెడ్డికి, ఒకటి నాకు. రేవంత్ రెడ్డి పడ్డ కష్టాలు అన్ని పడ్డా, మీకు తెలియదు ఏమున్నది. రేవంత్ రెడ్డి గారిని ఇంట్లోకి లీడ్స్కపోయారు, నన్ను బదలు కొట్టి ఎత్తుకపోయారు, అన్నీ అంటే సేమ్ ఫార్ములా వాడిర్రు అందరికి. కానీ నన్ను ఎక్స్పోజ్ చేయలేకపోయింది సిద్దిపేటలో. యా. సో లాస్ట్ చివరగా మరి ఇట్లాగే మాట్లాడితే ఇప్పుడు మీ పార్టీ నాయకుల్ని కూడా మీరు టార్గెట్ చేస్తూ చెంచాలు ఉన్నారు అట్లా ఇట్లా అని మాట్లాడితే అందరూ కలిసి మళ్ళీ ఇంకో 2-3 కేసులు పెట్టి లోపలేసే అవకాశం ఉండొచ్చేమో, ఇంకేదన్నా చేసే ఛాన్స్ ఉండొచ్చేమో. అవుతున్నాయి, ఆ ప్రయత్నాలు కూడా అవుతున్నాయి. మొన్ననే తెలిసింది, ఇది సీఎం గారికి చెప్పుకోవాలి. నేను ఇప్పటికే చెయ్యని తప్పులకి సీఎం గారు మస్తు కష్టపడ్డా, నష్టపోయినా. ఇప్పుడు ఆడ లోకల్ ఉన్న ఏసీపీ ఏదో గంజాయి ప్యాకెట్, నాకు సిగరెట్ తాగే అలవాటే లేదు, ఆ గంజాయి ప్యాకెట్ ఏదో నా ఆఫీస్లో ఎత్తాడని ఒక సిఐ ఫోన్ చేసి, చక్రధర్ జాగ్రత్త ఉండే మావాడు స్కెచ్లు ఎత్తాడు నీ మీద అని. అట్లాగే ఇట్లా వేస్తే మీకు ముందే చెప్తున్నా, నేను జనం కోసం బతికినోని, నాకు ధనార్జనే ధ్యేయంగా ఉంటే మీ మీద కేసులైనవి, ఏం చేయకుండా నా మీద కేసులైనవి. ఇప్పుడు కూడా మన ప్రభుత్వంలో కేసులు అయితే చాలా చండాలంగా ఉంటుంది. దయచేసి సిద్దిపేట పైన మీరు ఒక్కసారి కన్నేయండి. మీరు ఛానల్ చూస్తారన్నది నా స్నేహితుడు ఒకరు చెప్పారు, అమెరికాకి వెళ్ళి మీరు చూస్తారని. నేను మీ దాకా రాలేకపోతున్నా. ఒక్కసారి నాకు ఒక్క సమయం ఇవ్వండి. నేను మన పార్టీలో తప్పు చేసేటోని తప్పు చేసిండు అంటున్నా. ఇట్లా తప్పు చేసిండని మీ వరకు తీసుకురాకపోతే రేపు జగన్కి వచ్చిన కష్టాలు మనకు వస్తాయని నేను మీ వరకు తీసుకొస్తున్నా. మీరు పదవి ఇస్తే పనిచేస్తా, ఇయ్యపోతే కూడా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ చక్రధర్ గౌడ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆయన ఒక పదవి అడుగుతున్నాడు, సూడా చైర్మన్ పదవి నాకు కావాలని అడుగుతున్నారు, కష్టపడుతున్నాడు. సో ఎంతో మందికి మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మీరు ఆ పదవులు ఇస్తున్నారు, పని చేయని వాళ్ళకు కూడా ఇస్తున్న సందర్భం ఉంది. ఇట్లాంటి వాళ్ళని ఇచ్చి మీ పార్టీ కోసం కష్టపడతామంటున్నారు కాబట్టి ఆయన పేరును పరిశీలించాలని కూడా సో మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఎందుకు లోకల్గా ఉన్న లీడర్లు బీఆర్ఎస్ నాయకులతో కొల్లుడై పనిచేస్తున్నారని మరి మీ పార్టీ లీడర్లు మీరు తెలుసుకోవాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.